ఇప్పుడు ఫస్ట్ ఎండు చేపలని ఫుల్ వేపుకోవాలి. కొంచెం ఆయిల్లో కొంచెం పసుపు వేసి వేపుకోవాలి. వేపుకొని ఒక పక్కన నేను గోంగూర పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసి ఉడకబెట్టాను. ఉడకబెట్టి ఉల్లిపాయ టమాటా ఒక్క ఎండుమిరపకాయ ఫుల్ వేపుకున్నాను. వేపుకుంటున్నాను. కొంచెం మగ్గనిచ్చి కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకోవాలి. వేసుకున్నాను. కారం అది వేసుకున్నాను. ఇందులో నేను ఇందాక మనం గోంగూరను ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసి శుభ్రంగా మెదపాలి. మెదిపి కొంచెం వాటర్ కూడా వేసాను. గోంగూర కొంచెం వాటర్ వేయడం వల్ల కొంచెం వాటరీగా ఉంటుంది. అందులో ఎండుమిరపకాయలు అవి వేసాను కదా, అందులోని ఎండు చేపలు వేసాను. వేసి అలా మనం కొంతసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అలా సిమ్లో పెట్టుకునే చేయాలి. హైలో పెడితే మళ్ళీ గోంగూర మాడుతుంది. గోంగూర ఇందాక ముద్ద చేశాను కదా, దాన్ని గరిటెతో మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి. వేసుకొని ఎండు చేపలు ముందు వేపుకున్నాం కదా, చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. నిజంగా మీరు కూడా చాలా ట్రై చేయండి. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఎండు చేప తిన్నాను, గోంగూర తింటా. గోంగూర టేస్ట్ ఫైనల్లీ కంప్లీటెడ్. యాక్చువల్లీ కళాయి బాగుంటుందని చెప్పి అలా వేసాను. ఇంట్లోకి తీసాను, కరెక్ట్గా కనబడుతుందని. బాగుంది కర్రీ, చాలా బాగుంది. మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి, నేను చెప్తాను.